నమస్కారం అందరికీ. భారతీయుడు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. అసలు ఈ ముస్లిమ్స్కి కానీ క్రిస్టియన్స్కి కానీ కొంతమందికి, అందరికి కాదండి, కొంతమందికి మన హిందువులంటే ఎందుకు అంత కక్ష అర్థం కాదు. రీసెంట్గా శేషాచలం అడవుల్లో అది దేవుడు సంబంధించినటువంటి కొండ. అలాంటి కొండ మీద మసీదు కట్టారంట. ఎవరో దర్గా అనుకుంటా. బాగా వైరల్ అవుతుంది. రాత్రి కట్టేశారంట. ఇంత ముందు లేదు, మరి రాత్రి కట్టేశారు. దీనివల్ల మీరు ఏం సాధిస్తారు నాకు అర్థం కదా. కట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని అడుగుతున్నా, మీరు ముస్లిమ్సే, ఖచ్చితంగా ముస్లిమ్సే అయి ఉంటారు. అంటే ముస్లిమ్స్ అవునని అనట్లేదండి. మళ్ళీ అక్కడ ఆ పని చేసిన వాళ్ళని అడుగుతున్నా, మీరు ఏం సాధిస్తారంటే దీనివల్ల? దీన్ని ప్రొవోక్ చేయడం కాదా? మీ వల్ల కదా మత విద్వేషాలు రగిలేది, మత గొడవలు జరిగేది మీ వల్ల కదా. ఇప్పుడు హిందువులకు సంబంధించినటువంటి ఉద్యమకారులు ఎవరైతే ఉన్నారో దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. అక్కడ దాన్ని తీసేయాలని అంటా ఉన్నారు. ఒకవేళ మనం వెళ్ళి దాన్ని తీసేసామనుకోండి, మళ్ళీ ముస్లింలు అడ్డం పెట్టి గొడవ చేస్తారు. వాట్ ఈస్ దిస్? నాకు అర్థం కాలే. ఏది నాన్ సెన్స్? కొంచెమన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. హిందువులు అంత చులకనగా కనిపిస్తారా? హిందూ దేశంలో హిందువుల సంబంధించిన కొండ మీద మీరు దర్గా కడతారా? ఎంత ధైర్యం అండి మీకు? అంటే మమ్మల్ని ప్రొవోక్ చేసి మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చూస్తున్నారా మీరు? ఇంతరా మీ ఉద్దేశం? దీన్ని ఎవరు చేస్తున్నారో ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అవ్వాలి. అక్కడ లోకల్ గవర్నమెంట్ కానీ మన స్టేట్ గవర్నమెంట్ కానీ ఖచ్చితంగా దీని మీద రియాక్ట్ అయ్యి తీరాలి. దీని సొల్యూషన్ చూపించాలి. మత విద్వేషాలు రకాలకు ముందే దీని పరిష్కారం చూడాలి మన గవర్నమెంట్. ఈ వీడియో ఎంతవరకు వెళ్తుందో నాకు తెలియదు. ఒకవేళ వెళ్ళిందంటే మాత్రం మీకు రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ప్రభుత్వానికి దయచేసి అక్కడ ఆ మసీదు తీపించండి. మీరే ప్రభుత్వ అధికారికంగా తీపించండి, లేకపోతే చాలా ఇష్యూస్ అవుతాయి. ఇలాంటివి ఇంకా పెరిగాయంటే మాత్రం మత విద్వేషాలు ఎక్కువగా రగిలే అవకాశం ఉంది. హిందువులు తిరగబడ్డారంటే చాలా ఘోరంగా ఉంటుంది. తర్వాత మీ ఇష్టం. జై హింద్.